ఉరి తీయబడ్డాడు. ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరో తెలుసా? ఇతనే ఫేమస్ రెజ్లర్ నవీద్ అఫ్కారీ సంగారి. ఇతను ఇరాన్లో ఒక రెజ్లర్, ఆ దేశానికి ఆశాకిరణం. అతను ఇరాన్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి ప్రొటెస్ట్ చేసినందుకు అతన్ని ఇరాన్ గవర్నమెంట్ 23 సంవత్సరాల వయసులో అతన్ని ఉరితీసింది. దానికి వారు చెప్పిన కారణం ఏంటంటే ఇతను ఒక సెక్యూరిటీ గార్డ్ని హత్య చేశాడని. ఆ ఆరోపణతో అతన్ని ఉరితీసి అతన్ని చావుకు కారణమైంది. దీనిని అన్ని దేశాల వారు ఖండించారు. కానీ ఏం లాభం, ప్రాణం పోయింది. ఆ దేశానికి ఒక ఆశాకిరణం అనేవాడు పోయాడు. అందుకే నాయకులు మంచిగా ఉండాలి, దేశాన్ని మంచిగా పాలించాలి. ఒకప్పుడు ఉన్న ధనిక దేశం ఇప్పుడు బీద దేశం. ఒకప్పుడు భారతదేశ రూపాయి అక్కడ 4 రూపాయలతో సమానం. అదే ఇప్పుడు భారతదేశం 2 రూపాయలు వారి 1000 రూపాయలతో సమానం. చూసారా దేశ పరిస్థితి ఎంత దరిద్రంగా తయారు చేశారు. ఇంకా చెప్పాలంటే రీసెంట్గా టెహ్రాన్కి ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ నన్నే భయపెట్టాలని చూస్తే మీ ఇరాన్ని ఈ ప్రపంచ పటంలో లేకుండా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. సాదాసీదా వార్నింగ్ కాదు ఇది. ఆ దేశాన్ని మొత్తానికి భూమిపైన లేకుండా చేస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. చూసారా ఎలా తయారైందో. అన్ని ప్రొటెస్టులు, ఆకలి చావులు, ఆర్తనాదాలు, మతానికి సంబంధించినటువంటి నాయకులు పరిపాలించడం వల్ల ఆ దేశ పరిస్థితి చాలా దరిద్రంగా తయారైంది. ఒకప్పుడు ధనిక దేశం, అదే ఇప్పుడు బీద దేశం. పరిస్థితులు మారుతూ ఉంటాయి. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. కానీ పరిపాలించే వాళ్ళు అవినీతి పరులై ఉంటే, పరిపాలించే వాళ్ళు స్వార్థపరులై ఉంటే ఆ దేశ పరిస్థితి చాలా దరిద్రంగా తయారవుతుంది. ఎవరు ఊహించలేరు. 30 సంవత్సరాలకు ముందు 1990లో అది ఎలా ఉండేది, 2026లో దాని పరిస్థితి ఎలా ఉంది. ఏ పరిస్థితి అయినా ఏదైనా సరే ఆ దేశ నాయకుల చేతుల్లోనే ఉంది. అందుకే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని పరిపాలించే నాయకులు పరిపాలిస్తే, ప్రజల కోసం పరిపాలిస్తే అప్పుడు ఆ దేశం బాగుంటుంది. ఆ దేశంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అక్కడ వనరులన్నీ కూడా బాగానే ఉంటాయి. అదే వాళ్ళ స్వార్థం కోసం పరిపాలిస్తే ఆ దేశం సర్వనాశనం అవుతుంది. దానికి ఉదాహరణే ఇరాన్ ఉదంతం. దానికి ఇప్పుడు 70,000 రూపాయలు నువ్వు అక్కడ ఉంటే నువ్వు కోటీశ్వరునివి అక్కడ.